ఈ మామిడి చెట్టు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న పళ్ళ చెట్టు అండి. పళ్ళు అయితే చాలా స్వీట్గా ఉంటాయి. అయితే కాయలని కోసేసి కొన్ని రబ్బలు అయితే నరికేస్తున్నాము. ఇలా నరికేయడం వల్ల కాయలు బాగా కాస్తాయండి వచ్చే సంవత్సరము. ఎలాగ సీజన్ అయిపోయింది కాబట్టి చెట్టు కొమ్మలు మనకి అవసరం లేనివి నరికేస్తూ ఉండాలండి. నరికేస్తే కొత్త చిగుర్లు వచ్చి కాయలు అనేవి బాగా కాస్తాయి. మామిడి పళ్ళని మా అమ్మగారు అయితే ముగ్గురికి 3 ఆటాలు చెప్పిన వేస్తుందండి. మనిషికి 30 కాయలు అయితే వచ్చినాయి. ఈ కాయలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి గడ్డిలో మనం ముగ్గేసుకోవాలి. గడ్డిలో పండేసుకోవడం వల్ల కాయ అనేది స్వీట్ చాలా బాగుంటుందండి. ఎలాంటి బ్యాక్టీరియా పొడులు పెట్టుకోకుండా న్యాచురల్గా పండించుకుందాము. అయితే గడ్డిలో ఎలా వేయాలో చూద్దాము. అందరిళ్ళల్లోనూ రైస్ బ్యాగులు అయితే ఉంటాయి కదండి. ఆ రైస్ బ్యాగులో గడ్డి వేసి గడ్డిలో ఈ కాయలు అయితే పండేస్తాను. చూడండి ఎంత బాగా పండాయో. మనం బ్యాటరీ పెట్టిన కాయలు అయితే పూర్తిగా పసుపు రంగులో ఉంటాయండి. ఇవి గడ్డిలో పండించినాయి కాబట్టి కొంచెం పచ్చిగాను కొంచెం పండుగాను కనిపిస్తాయి. కానీ పూర్తిగా పండు అయితే ఉన్నాయి. ఇవి చూడండి ఎంత బాగా పండిందో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.